పీపీఎఫ్ఏఎస్ దగ్గర 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ అక్టోబర్ నుంచి చూసుకున్నట్లయితే 25% పైగా అయితే పెరిగాయి. మీ ఫండ్ ఆ పర్టిక్యులర్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిందా లేదా? ఈరోజు ఈ హానెస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వెతుకుదాం. నేను నిన్న ట్విట్టర్ చూస్తుండగా ఈ క్వశ్చన్ అయితే నాకు కనిపించింది. అసలు నిజంగానే పీపీఎఫ్ఏఎస్ ఫండ్ ఫ్లెక్సీ క్యాపా ఆర్ ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అనేది అయితే తెలుసుకుందాం. ఈ పీపీఎఫ్ఏఎస్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏయుఎం దగ్గర 1,00,000 కోట్లకు పైగా అయితే ఉన్నాయి. కానీ వాళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీనింగ్ఫుల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 500 crores కంపెనీలో 1% ఫెయిల్ అంటే 5 crores మాత్రమే అవుతుంది. అది నీడిల్ మూవ్ కాదని అయితే వాళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ ఈ ఫండ్ మేనేజర్ అయిన రాజీవ్ తక్కా గారు అయితే స్మాల్ క్యాప్స్ చాలా పెరిగాయని, ఇంకా లార్జ్ క్యాప్స్లోనే అసలైన రన్ ఉండబోతుందని అయితే చెప్పారు. ఇది రాంగ్ మూవ్ అయితే కాదు, అది వాళ్ళ జెన్యూన్ వ్యూ. ఇప్పుడు అసలు క్వశ్చన్లోకి అయితే వెళ్దాం. ఈ ఫ్లెక్సీ క్యాప్ మ్యాండేట్తో వారు చేస్తున్న పని మ్యాచ్ అవుతుందా? ఇదే ఈ వీడియో యొక్క అసలు క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 మీనింగ్ఫుల్ పాయింట్స్ అయితే తీసుకుంటాను. అందులో ఫస్ట్ వచ్చేసి మ్యాండేట్ వర్సెస్ రియాలిటీ. ఫ్లెక్సీ క్యాప్ అంటే సెబీ డెఫినేషన్ ప్రకారం లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టే ఇన్వెస్టర్స్ ఈ ఫండ్కి అయితే వస్తారు. కానీ చూస్తే ఈ ఫండ్ దాదాపుగా లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అయితే పెట్టింది. సెకండ్ పాయింట్ వచ్చేసి మిస్డ్ ఆల్ఫా. ఈ మిస్డ్ ఆల్ఫా మీనింగ్ ఏంటంటే మీరు పొందగలిగే రిటర్న్స్ని పొందలేకపోవడమే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా 25% అయితే పెరిగాయని చెప్పాను కదా. పీపీఎఫ్ఏఎస్ అదే పీరియడ్లో 12-13% మాత్రమే రిటర్న్స్ ఇచ్చాయి. మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే స్మాల్ క్యాప్ వర్సెస్ పీపీఎఫ్ఏఎస్ ఫండ్ 12-13% ఇంకా ఉంది కదా, దాన్నే మిస్డ్ ఆల్ఫా అయితే అంటారు. ఫండ్ మేనేజర్ వేరే డెసిషన్ తీసుకున్నందువల్ల మీ మనీ అంతగా గ్రో అయితే అవ్వలేదు. అది రాంగ్ డెసిషన్ అయితే నేను చెప్పట్లేదు, కానీ ఆ డెసిషన్ వల్ల మీ మనీ ఇంకా 12-13% గ్రో అవ్వాల్సింది గ్రో అవ్వకుండా ఉండిపోయింది అనేది ఇక్కడ పాయింట్. పాయింట్ 3 వచ్చేసి ఏయుఎం ఎక్స్క్యూజెస్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. పీపీఎఫ్ఏఎస్ ప్రతి నెల ఎస్ఐపి ద్వారా 1,000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. న్యూ ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్ ఆపర్చునిటీ కోసం ఈ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలు పెడతారు. కానీ ఈ ఫండ్ మెయిన్గా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతుంది. ఇది ఎంతవరకు ఫెయిర్ అని చెప్పి అడగడమే ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ డ్రిఫ్ట్. పీపీఎఫ్ఏఎస్ గతంలో వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తామని చెప్పే ఫండ్. 2020లో ఈ ఫండ్ అమెరికా స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దానివల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు బ్రోడర్ మార్కెట్ చీప్గా ఉన్నా సరే ఎందుకని చెప్పి స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదని అడగడమే ఈ ఫోర్త్ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఈ వీడియో కన్క్లూజన్లోకి వచ్చేసరికి పీపీఎఫ్ఏఎస్ అనేది బ్యాడ్ ఫండ్ అయితే కాదు, 19% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే చేసింది. ఫండ్ మేనేజర్ కూడా చాలా హానెస్ట్గా అయితే ఉంటారు. ట్రాక్ రికార్డ్ కూడా చాలా సాలిడ్గా అయితే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫండ్ చాలా పెద్దది అయిపోయింది. దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అయితే తగ్గిపోయింది. అది ఇన్వెస్టర్స్కి క్లియర్లీ కమ్యూనికేట్ అయితే అవ్వట్లేదు. ఈ వీడియో చూసేవారిలో ఎవరైనా యూనిట్ హోల్డర్ మీటింగ్కి వెళ్తే ఈ 3 క్వశ్చన్స్ అయితే అడగండి. మొదటిది, ఫ్యూచర్స్లో స్మాల్ క్యాప్ అలొకేషన్ పెరుగుతుందా లేదా అని చెప్పి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏయుఎం మరింత పెరిగితే మీ స్ట్రాటజీ ఏంటి. మూడోది, ఫ్లెక్సీ క్యాప్ మ్యాండేట్ నిజంగా ఫాలో చేస్తారా లేదా ప్రాక్టికల్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ లాగే కంటిన్యూ అయితే అవుతారా. ఇంకా లాస్ట్గా మీలో ఎంతమంది పీపీఎఫ్ఏఎస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోలో కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే చాలా మందికి షేర్ చేయడానికి అయితే చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.